సమగ్ర శిక్ష ఉద్యోగులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేసిన సమయంలో హనుమకొండ జిల్లా ఏకశిల పార్క్ వద్ద ప్రస్తుత ముఖ్యమంత్రి కాంగ్రెస్ పీసీసీ హోదాలో వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకి వస్తే 100 రోజులలో మీ సంఘ నాయకులను ప్రజా దర్బార్లో కూర్చొండబెట్టి సమస్యలపై చర్చించి టీ తాగినంత సమయంలో జీవో ఇప్పిస్తానని హామీ ఇచ్చారని, హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్న ఎమ్మెల్యేలను మంత్రులను కలిసిన ఫలితం లేకపోవడంతో తాము నిరవధిక సమ్మెలో పాల్గొన్నామని, సీఎం ప్రభుత్వ అధికారులు మా సంఘ నాయకులతో చర్చలు విఫలం కావడంతో కస్తూర్బా గాంధీలో పాఠశాలలో బోధన జరగడం లేదని, ఓఎస్సీ సర్వేను బహిష్కరించామని, మధ్యాహ్న భోజన బిల్లు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ప్రభుత్వాన్ని దానిపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు. మీ సంఘ నాయకులను పిలిపించుకొని చాయ్ దాగంత లోపలనే మీకు జీవో ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ జీవో వస్తేనేమో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను కలవడం జరిగింది. మరి మొక్కని దేవుడు లేడు, తొక్కని కడపలేదు. మా బాధను ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోతే గత 4 రోజుల్లో మేము నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వంకు ఏదో రకంగా చర్చలకు పిలిచి నామమాత్రంగానే చర్చ చేయడం వల్ల ఆ చర్చలను మేము విఫలం చేయడం జరిగింది. ఆ బహిష్కరించినప్పుడు ఇంత సేవ చేస్తున్నటువంటి మాకు ఎందుకు న్యాయం జరగదు? మరి హర్యానా, అరుణాచల్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో రెగ్యులర్ గా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు. ఈ బంగారు తెలంగాణలో మాటిచ్చిన తర్వాత దాన్ని ఎందుకు నెరవేర్చాలని చెప్పేసి గత 4 రోజుల నుంచి మేము ఆడబిడ్డల సైతము మన పీటీఐలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, సిఆర్పీలు, ఐఆర్పీలు, బది సెంటర్లు ఉన్నటువంటి వాళ్ళు, మరి యూఆర్ఎస్ లో, డిపిలో రకరకాల స్థాయిలో మేము పనిచేస్తూ మరి పేద విద్యార్థులకు ఈ విద్యా వ్యవస్థలో సహాయం చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట ఏమైంది? సంవత్సరం పోయింది, సంవత్సరం గడిచిపోయినా ఈ సమస్యకు పరిష్కారం లేదు. మరి నేను ఏమి అంటున్నానంటే మా ప్రధానమైన డిమాండ్ మీరు ఒప్పుకున్నారు. ఈ చర్చలు విఫలం కావడం జరిగింది. మీరు ఇంకా స్పందిస్తలేరు. దీన్ని చూసినట్టు ఏదో చిన్నగా అక్కడక్కడ అలజడి అనుకుంటారు. ఇది అలజడి కాదు, విప్లవం చేస్తాం. అవసరం అయితే విప్లవం చేస్తాం. ఇప్పటికే మాకు చాలా 20 సంవత్సరాలు ఓపికతో ఉన్నాం. ఇంకెన్ని సంవత్సరాలు? ఇప్పటికే సగం జీవితం పోయింది. మరి ఫ్యామిలీ సరిగా గడపలేకపోతున్నాము. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ వస్తే ఎంతో బాధతో ఆ తీసుకున్న అప్పుకు వడ్డీ కడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విద్యా వ్యవస్థలో కీలమైనటువంటి మాకు తక్షణమే న్యాయం చేయాలి. లేదంటే ఇప్పటికే PHDలో బోధన బంద్ అయింది, ఎంఆర్సీలకు తాళాలు పడ్డాయి, బయట సెంటర్లు బంద్ అయినాయి, అన్ని రిపోర్ట్లు బంద్ అయినాయి. కాబట్టి ఇంకా మా PHDలు ఓపిక బట్టి పిల్లలకు అక్కడ అన్నం పెట్టి కేర్టేకర్గా 3 నుంచి మేము నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మీరు త్వరగా ఆ సమస్యలు పరిష్కరించకపోతే మొత్తం కేజీబీలో ఉన్నటువంటి పిల్లలతో సహా, మరి గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న పిల్లలతో సహా రోడ్డెక్కే రోజు తప్పకుండా వస్తుంది. మీరు ఇంకానూ స్పందించకపోతే ఈ మా తీవ్రమైన ఉద్యమాన్ని చేసి సడక్ బంద్, బస్సులు బంద్, రైల్లో లాంటి కార్యక్రమాలు కూడా పెద్ద తెలంగాణ బిడ్డలమే కాబట్టి ఉద్యమం ఎలా చేయాలో మాకు నేర్పారు కాబట్టి మేము నేర్చుకున్నాం. కాబట్టి మేము యూఆర్ఎస్ కానీ, సిఆర్పీలకు కానీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ కానీ, కేజీబీబీ బృందం కానీ మొత్తము మేము అందరము 19,600 మంది ఉన్నాము. గత సంవత్సరంలో చేసి మధ్యలోనే ఆగిపోవడం జరిగింది.